హైదరాబాద్ లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరిగింది. పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సంబరాలు వైభవంగా జరిగాయి. చారిత్రక లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారిని రాష్ట్ర కేంద్ర మంత్రులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారికి కోరుకున్నామని తెలిపారు మంత్రులు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని భక్తులు కొలుస్తారు. ఉదయం నుంచే భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు భక్తులు. అభిషేకాలు, కుంకుమార్చనలతో ఆలయాల్లో సందడి నెలకొంది. లాల్ దర్వాజా ఆలయం 116వ వార్షికోత్సవాలు జరిపారు. మరోవైపు పట్నమంతా బోనాల సంబరాలు జరిగాయి. హైదరాబాద్ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి ఆలయ కమిటీ, ఎండోమెంట్ అధికారులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. ప్రజాప్రభుత్వంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు బట్టి విక్రమార్క. బోనాల ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప పండగ ఇది బోనాల పండుగ. ఇటువంటి పండుగ భూమిపుత్రుల పండుగ. ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, గాలి దుమారం దుష్ట శక్తులు ఏవి కూడా నగరం పైన కానీ కుటుంబాల పైన కానీ పడకుండా తల్లి మమ్మల్ని రక్షించు అని చెప్పి చేసుకునేటువంటి మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఇది. బల్కంపేట కళ్యాణంతో, ఉజ్జయిని మహంకాళి బోనంతో, ఈరోజు లాల్ దర్వాజా బోనాలతో విజయవంతంగా హైదరాబాద్ ప్రజల సుఖ సంతోషాలకే కాదు, యావత్ తెలంగాణ మంచి నిండుగా సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కొలుచుకునే ఈ పండుగ బోనాల పండుగ. హైదరాబాద్ గోల్కొండ అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, మకాన్ సింగ్, రాజ్ ఠాకూర్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందన్నారు. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం 20 కోట్లు కేటాయించిందని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం తరఫున 25 కోట్ల రూపాయలు ఈ బోనాల జాతరకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఒకటే మనం భగవంతుని కోరుతా ఉన్నాం, అమ్మవారిని కోరుతా ఉన్నాం, అందరూ బాగుండాలి, అందరూ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, వారి కుటుంబాలకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, ఎంపీ అనిల్ యాదవ్ తో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇది హిందూ సమాజం గొప్పతనం. మన భారతీయ ఉండడం మన అదృష్టం. హిందువు ఉండడం పూర్వజన్మ సుకృతం. ఆ హిందువు ఉండటం కాబట్టి ఇవాళ బోనాల జాతర పండుగ జరుపుకుంటున్నాం. మన అదృష్టవంతులం మనం. కాబట్టి ఆ ధర్మం కోసం, ఆ సనాతన ధర్మం కోసం పనిచేయాలి, ఆ ధర్మ రక్షణ కోసం పనిచేయాలి, దేశ రక్షణ కోసం పనిచేయాలి, ఒక మంచి ఆలోచన పనిచేయాలి. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఉస్మానియా హాస్పిటల్ స్థానంలో కొత్త ఆసుపత్రి నిర్మిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ప్రజలందరూ, పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదం నుంచి పోయిన సంవత్సరం వర్షాలు లేక ఎంతో మంది తెలంగాణలో అలాంటివి లేకుండా ఈసారి ఇప్పటికే వర్షాలు మంచిగా అనుకున్నట్టు రైతులు సంతోషంగా ఉన్నారు. ఓల్డ్ సిటీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన 1 మంత్లోనే ఇక్కడ మెట్రో తీయాలని మా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోవడం, ఈ ఓల్డ్ సిటీ ప్రజలకు ఇది ఓల్డ్ సిటీ కాదు, న్యూ సిటీగా మారబోతున్నది.
హైదరాబాద్ చిలకలగూడ కట్టమైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు పండితులు. బోనాల పండుగను వైభవంగా జరిపేందుకు నిధులు విడుదల చేశామన్నారు మంత్రి కొండా సురేఖ. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 20 కోట్ల రూపాయలు మరి ఈ యొక్క బోనాల పండుగ సందర్భంగా అన్ని దేవాలయాలకు కూడా ఖర్చుల నిమిత్తం ఇవ్వడమే కాకుండా వాళ్ళు దఫాలుగా మీటింగులు పెట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా మేము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ ఆర్కేపురం కిల్లా మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క. అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 20 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. మన పూర్వీకులు వందల సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నటువంటి పండుగ. ఈ పండుగను సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము అత్యంత వైభవంగా నిర్వహించడం కోసం దాదాపుగా 25 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. అదే కాకుండా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కలటువంటి ప్రముఖ దేవాలయాలకు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. హైదరాబాద్ పాతబస్తీ కార్వాన్లోని దర్బార్ మైసమ్మ ఆలయంలో బోనాల వేడుకలు నిర్వహించారు. మైసమ్మ అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీనగర్లోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్న మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అంబర్పేట మహంకాళి అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు కిషన్ రెడ్డి దంపతులు. భాగ్యనగరం సంస్కృతిలో భాగమైన బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు కిషన్ రెడ్డి. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు బండారు దత్తాత్రేయ. మారుమూల ప్రాంతాలలో కూడా అనేక వందల సంవత్సరాలుగా ఈ పండుగ జరుగుతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదని, ఏ రకమైనటువంటి విష జ్వరాలు రాకూడదని, మంచి వర్షాలతో పాడి పంటలతో అందరూ కూడా మరి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించాలని అంబర్పేట్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని మొక్కుకున్నానని చెప్పారు కోదండరాం. ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి అమ్మవారి ఆశీస్సులుండాలని కోరుకున్నానని తెలిపారు బల్మూరి వెంకట్. మేము తల్లిని కోరేది 2 విషయాలు. మొదటిది ఏంటంటే మంచి వానలు పడాలి, పంటలు బాగా పండాలి. రెండోది పిల్లలందరికీ సరిగ్గా నౌకర్లు కావాలి. నౌకర్లు దొరికితే వాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. పండుగకి 10 రోజుల ముందే చెక్కుల పంపిణీ చేసి పండుగ సుఖ సంతోషాలతో జరుపుకునే విధంగా ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు దేశ ప్రజలపై ఉండాలన్నారు బండారు దత్తాత్రేయ. భాగ్యనగర్ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రామ్నగర్లోని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో నిర్వహించిన బోనాల వేడుకలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు వెంకయ్యనాయుడు. సుఖంగా, సంతోషంగా, సౌభాగ్యంగా ఉండాలని, అందరి కుటుంబాల్లో ఆనందం వెలువరేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా పెద్దలు హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్లోని కిలా మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. తెల్లవారుజాము నుంచే మహిళలు కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారికి బోనం నైవేద్యం చెల్లించారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
నగర్ జడ్జిస్ కాలనీలోని రేణుక ఎల్లమ్మ బంగారు పోచమ్మలకు బోనాలు అందించారు భక్తులు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తామన్నారు ఆలయ నిర్వాహకులు. పాత బస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు సిటీలోని వివిధ ఆలయాల్లో బోనాలు సమర్పించారు భక్తులు. నగరంలో బోనాల పండుగతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు ప్రముఖులు.